ఎందుకు భక్తి చేయాలి, భక్తి అంటే ఏంటి, ఎంతవరకు భక్తి చేయాలి, ఎప్పుడు దాకా భక్తి చేయాలి, ఆ భక్తికి అంతం ఉందా, ఈ ప్రశ్న మనకు రావాలి. మీరు ఆలోచించండి అన్నా కదా, మీరు ఆలోచించండి. అవునండి, ఎందుకండి భక్తి, రోజు కష్టం, రోజు ప్రార్థన కూటం, రోజుకి పూజ పునస్కారం, రోజుకి మీరు ఎప్పుడు మీ జీవితంలో ఇలాగా అనుకునేటట్లు ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఎందుకు రోజుకి చేయాలి, ఎందుకు రోజు భక్తిగా ఉండాలి, అసలు ఈ భక్తికి అసలు భక్తి రావడానికి మూల కారణం ఏంటి, అసలు ఎందుకు మనిషి భక్తి చేయడానికి అలవాటు పడ్డాడు, ఇది ఆలోచించాలి. అర్థమవుతుంది లేదు, మీరు బాగా ఆలోచించండి. ఎందుకు అసలు భక్తి ఎలా వచ్చింది, మనిషికి భక్తి ఎలా వచ్చింది? ఆదాము హవ్వలు మరి వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి తెలియదు, భక్తి తెలియదు. భక్తి అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అంటే అప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? మహిమ స్వరూపుతూ ఉన్నారు, మహిమ వస్త్రాలతో ఉన్నారు. వాళ్ళకి మంచి చెడు అనేది తెలియదు, భక్తి చేయాలన్న ఆ యొక్క స్థితిలో వాళ్ళకి తెలియదు, భయం అనేది తెలియదు, ఒక సందేహం అనుమానం ఇటువంటివి ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. అంటే ఏకశరీలుగా ఏకాత్మలుగా వాళ్ళు ఉన్నారు, ఏక స్వభావంతో ఉన్నారు వాళ్ళు ఏదైనా తోటలో. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను హద్దు దాటేసి ఒక చెట్టు పండు తిన్నారో, అంటే మంచి చెడ్డగా తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తిన్నారో, వారికి ఉన్నటువంటి ఏకాత్మ, ఏక స్వభావం, ఏక శరీరం, ఏక మనసు, విశ్వాసం ఇవన్నీ తొలగిపోయి మంచి చెడు తెలుసుకునేటువంటి స్థితి, స్వభావం వచ్చేసింది. మీరు బాగా ఆలోచించండి. అవునా కానీ మీరు బాగా ఆలోచించండి. ఇవన్నీ అంటే విశ్వాసం, అంటే వాళ్ళకి ఒక మహిమ స్వరూపం, ఏకాంతం, వారికి వారుగా ఫ్రీ, స్వేచ్ఛ ఉన్నటువంటి స్థితి, దేవునితో కలిసి ఉంది, దేవునితో మాట్లాడి దేవునితో బ్రతికేటువంటి స్థితి అంతటిని పోగొట్టుకుని మంచి చెడు ఆలోచించేటువంటి గుణం వచ్చింది, భయం వచ్చింది. అక్కడ స్టార్ట్ అయిందండి భక్తి. అసలు భక్తి ఎందుకు చేయాలి అంటే, భక్తి అసలు ఎందుకు చేయాలి అంటే, మహిమ స్వరూపం పోయింది, భయం మనిషికి వెంటాడింది, భయం పట్టుకుంది. కాబట్టి అమ్మో, ఈ భక్తికి ఈ భయాన్ని నేను నెగ్గాలి, ఈ భయాన్ని నేను ఎదిరించి తిరగాలి, ధైర్యంగా ఉండాలంటే, దీన్ని పోగొట్టుకోవాలంటే ఏదో ఒక భక్తి నేను చేయాలి అన్నటువంటి స్థితికి వచ్చేసింది. అక్కడ స్టార్ట్ అయింది ఈరోజు భక్తి. అంటే ఈరోజు ఆనాటి ఎప్పుడు అబ్రహాం వారి యొక్క తల్లిదండ్రులు, తెరహ కుటుంబీకులు కూడా నది అవతల ఉన్నటువంటి, ఇప్పటికీ నది అవతల ఉన్నటువంటి దేవతను ఆరాధించారు. వాళ్ళు ఎందుకు చేయాలి? భక్తి ఉంది, పిచ్చి ఉంది, దేవుడు అంటే భయం ఉంది. కానీ దేవుడు ఎలాంటి కూడా ఆయనకి తెలియదు. కనుకనే ఆ దేవుడిని ఒక ఆకారాన్ని తీసుకొచ్చారు, బొమ్మలు చేశారు, ఆకారాన్ని ఒక బొమ్మలుగా చేశారు. మీరు చూస్తారు కదా, బొమ్మలు చేసి దానిని భక్తిగా ఉండటం వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ అబ్రహాం గారికి అది నచ్చలేదు. ఎందుకండి, మనల్ని చేసినటువంటి దేవుడు ఎలా ఉంటాడో ఆయన్ని ఆరాధించాలి, పూజించాలి, కానీ మనం చేసిన వాటిని మనం ఆరాధించడం ఎలాగండి అని ఈ యొక్క మైండ్ సెట్ అబ్రహాం గారికి ఉండిపోయింది. కానీ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ విగ్రహ పూజ అబ్రహాం గారు చేయలేదు. ఎప్పటికీ ఒక నాటి ఖచ్చితంగా దేవుడు అనేవాడు